బాంబ్ అటాక్ జరిగిందంటూ గోల చేయడం, అంతకంటే ముందు తమపై తామే అటాక్ స్కెచ్ గీసుకోవడం అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తోంది. పొలిటికల్ మైలేజ్ కోసమో ప్రత్యర్థిని దెబ్బతీసేందుకో ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చిత్తూరులోని మేయర్ దంపతుల హత్య కేసులో నిందితుడు చింటూ సరిగ్గా అదే ఫార్ములాను ఫాలో అయ్యాడు. పోలీసులు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశాడు. అయితే ఇదంతా ఎందుకు చేశాడు అన్న దానిపై ఇప్పుడు పోలీసులు కూపి లాగుతూ ఉన్నారు. మేయర్ దంపతుల హత్య కేసు, ఆ తర్వాత నిందితుడు చింటూ టార్గెట్ గా కోర్టు ఆవరణలో బాంబు పేలుడుతో చిత్తూరు జిల్లా పోలీసులకు నిద్ర లేకుండా పోయింది. దీంతో పోలీసు అధికార యంత్రాంగమంతా రంగంలోకి దిగింది. ఈ కేసులో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అని సెల్ నెట్వర్కింగ్ ద్వారా కూపీలాగింది. పోలీసులు ప్రధానంగా చింటూని అనుమానిస్తూ వచ్చారు. మొదట చిత్తూరు కోర్టు పరిధిలో ఉన్న పలు సెల్ ఫోన్ నెట్వర్క్ టవర్ల నుంచి బాంబు పేలుడు జరిగిన రోజున 20 నిమిషాల పాటు అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ ఫోన్ కాల్స్ జాబితాను తీసుకున్నారు. ఇందులో చింటూ అనుచరులకు వచ్చిన కొన్ని నెంబర్ల నుంచి ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. తమ బాస్ తమకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూనే ఉన్నారని చింటూ అనుచరులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అయితే అక్కడ జైలు అధికారులు అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు. అయినా అనుమానం వదలని పోలీసులు పక్కా సాక్ష్యాలు సేకరించారు. చింటూ కళాశాలలో పనిచేసిన ఓ అధ్యాపకుడు, మేయర్ దంపతుల హత్య కేసులో ఇటీవల బెయిల్పై వచ్చిన 2 వ్యక్తులు, చిత్తూరు జిల్లాలో ఉన్న మరో నిందితుడితో చింటూ ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. కారు తాళాలకు ఉండే చిన్నపాటి రిమోట్తో కోర్టులో బాంబు పేల్చినట్లు దర్యాప్తులో తేలింది. అయితే ఇది పేల్చిన వాళ్లు పక్కా ప్రొఫెషనల్సే అయ్యుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మామూలు వ్యక్తులు ఎలక్ట్రానిక్ బోర్డు ద్వారా బాంబును పెట్టడం సాధ్యం కాదని పోలీసులు నిర్ధారించుకున్నారు. అందుకే ఇదంతా చింటూ అనుచరులు చేసిందే అని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఆ దిశగా సాక్ష్యాలు కూడా సేకరించారు. పోలీసుల దృష్టి తనపై పడకుండా ఉండేందుకు ముందే చింటూ స్కెచ్ గీశాడు. కోర్టులో జరిగిన బాంబు పేలుడులో తనను ఇరికించాలని చూస్తున్నారని రాష్ట్ర హోంశాఖకు, చిత్తూరులోని న్యాయస్థానాలకు లేఖ రాశాడు. అయితే కేసు బదిలీ చేసుకోవడానికి ఈ డ్రామా అంతా ఆడాడని పోలీసులు అనుమానిస్తున్నారు.